హైదరాబాద్ నగరం ఐటీ నగరంగా చెప్పుకుంటాం, కాస్మోపాలిటన్ నగరంగా చెప్పుకుంటాం, విశ్వ నగరంగా చెప్పుకుంటాం. ఇలాంటి విశ్వ నగరం, విశ్వవ్యాప్తి అవుతున్నట్టుగా నగరం, కోటి మంది జనాలకు పైగా ఉన్నటువంటి జనాల ఈ నగరంలో తాగునీటి గండం, జలగండం పొంచి ఉంది. నగర నలుమూలలో ఈ సమస్య ఉంది. ఒక్క ప్రాంతం అనే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయాయి. దీంతో నీళ్ళ కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఉండేది ఈ సమస్య. ఈ విధంగా బిందెలు పట్టుకొని ధర్నాలు చేయాల్సినట్టుగా పరిస్థితి నగరవాసులకు పొంచి ఉందని చెప్పుకోవచ్చు. చాలా కాలంలో ఇదే పరిస్థితి ఉంది. రోజుల తరబడి కూడా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ట్యాంకర్ల కోసం వేలకు వేలు ట్యాంకర్ల కోసం ఖర్చు పెడుతున్నారు. ఎవరైనా కొత్త ఇంటి నిర్మాణం చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నీళ్లు నిర్మాణానికి ఉపయోగపడుతుంది. నీళ్లు కావచ్చు, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు ఉన్నారు, ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, అన్ని చోట్ల ఉంది. చెప్పండి మేడం, ఎట్లా ఉంది పరిస్థితి మీ మంచినీళ్ళ సంఘం? పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. అసలు ఇక్కడ నీళ్లు ఇప్పుడు 4 నెలలు మాకు ఒక్క చుక్క వాటర్ లేవు. మొత్తం బోర్లన్నీ ఎండిపోయినాయి. ట్యాంకర్ల కోసము వెయిట్ చేస్తే ఒక ట్యాంకర్ 1200, 1500 ఇట్లా చెప్తున్నారు అర్జెంటుగా రావాలి అంటే. మొత్తం వాడుకోవడానికి అసలు మార్నింగ్ పిల్లలకు తొందర స్కూల్కు పంపించాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఏదన్నా పనులు చేసుకోవాలన్నా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అసలు తాగడానికే లేవు. ఇక కన్స్ట్రక్షన్స్ సంగతి చెప్పనవసరమే లేదు. అన్న ఆపేసి ఇంకా ఉన్న వాళ్ళు కూడా అమ్ముకొని వెళ్ళే పరిస్థితి ఉంది. విలేజ్లోకి వెళ్ళిపోతారు చాలామంది సమ్మర్ వచ్చిందంటే. ఇక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంది. వాటరు 4-5 రోజులకు ఒక్కసారి వస్తాయి. ఆ వాటర్ కూడా లో ప్రెజర్ వస్తున్నాయి. అసలు మంచి ప్రెజర్ తోటి వస్తున్నాయి అన్నట్లు. ఒక డ్రమ్ నీళ్లు రావడానికి ఒక 5 రోజులకు ఒక్కసారి, అది కూడా ఒక డ్రమ్ వస్తే కష్టం అన్నట్టు ఉంది పరిస్థితి. వాటర్ బోర్డు ఆఫీసుల దగ్గరికి మా కాలనీ అసోసియేషన్ మెంబర్స్తో కానివ్వండి, కాలనీ పెద్దల్ని తీసుకొని వాటర్ బోర్డు ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం. ఇప్పటికి మహిళలను కూడా మేము 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. పైనుంచే వాటర్ రావట్లేవు, మేమేం చేయాలన్నట్టు రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళు. కొంచెం ప్రెజర్ పెంచుతామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు అయితే జరగలేదు. 4-5 సార్లు వెళ్ళినాము. ఇప్పుడు 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాం. ఈ సమ్మర్ నుంచి ఇంకా ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. మొన్న సమ్మె కూడా రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అందరం సమ్మె చేయడం జరిగింది. మినిమం ఒక 1000 మంది సమ్మెలో పాల్గొని మా బాధను ప్రభుత్వం దగ్గరికి చేరాలన్నట్టుగా మేము ప్రయత్నం చేయడం అయితే జరిగింది. మంచినీళ్ళ కోసం ఒక 4 గంటలు రోడ్డు మీద మేము అందరం బైఠాయించి అందరం కలిసి మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం అయితే జరిగింది. ఇది మా కాలనీ పేరు సూరజ్ నగర్ కాలనీ అంటారు. ఇక్కడ 450 నుంచి 500 ఇండ్లు ఉన్నాయి. ఇంటికి 4-5 వేసుకున్న 2000 3000 మంది జనం, ఒక్కొక్కటి 2 ఫ్లోర్లు ఉన్నా కూడా 4-5 వేల మంది జనం ఉన్నారు ఈ కాలనీలో. ఇంతటి కాలనీకి ఒక 5 రోజులకు ఒక్కసారి ఒక 1 అవర్ ఇప్పితే మాకేం సరిపోతాయి సార్. అసలు నీళ్ళతోటి మాకు చాలా సమస్యగా ఉంది. వేరే ప్రాబ్లమ్స్ అన్ని పక్కకు పెడితే కనీసం మంచినీళ్ళు మేము ఇంటి ట్యాక్సులు కట్టట్లేదా, వాటర్ ట్యాక్సులు కట్టట్లేదా, మేము అన్నీ పే చేసుకుంటూ కూడా మేము ఎందుకు ఇట్లా ఇంత బాధపడుతున్నాం అనేది మాకు అర్థం కావట్లేదు సార్. అసలు దీని గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మామూలుగా అర్జెంటుగా అయిపోయినాయి అంటే మినిమం 1200 1300 లేనిది రావట్లేరు వాళ్ళు. ఇక 1 వీక్ వెయిట్ చేస్తే వచ్చేటివి కొంచెం తక్కువకి ఇస్తారు కానీ మినిమం 1000-1500 తక్కువనైతే లేదు అర్జెంటుగా రావాలంటే వాటర్. అట్లుంది పరిస్థితి. నీళ్ళు లేకపోవడంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మా ఇంట్లో 15 మంది ఉంటాం, రెంట్లోళ్ళు మేము. మాకు ఒక్క రోజు కూడా నల్ల నీళ్ళు సరిపోతలేవు. బోర్లో నీళ్ళు రావట్లేదు. 2 రోజులకు ఒకసారి ట్యాంక్ పోపించుకోవాల్సి వస్తుంది. 1000-1200 పెట్టాలంటే మాతోటి అయితే లేదు. మేము చేతగానాలం ఎక్కడ పోలేము. మేము ఎన్ని బాధలు పడ్డా ఎంత చేసినా ఏ ట్యాంకర్ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, పబ్లిక్ అర్థం చేసుకుంటలేరు. పోయినాం, అందరి దగ్గరికి పోయినాం, మాట్లాడినాం, చేసినాం, తీసుకుపోయినారు. నీళ్ళ ట్యాంకుల కాడికి తీసుకుపోయి మాట్లాడిచారు. నీళ్ళు వస్తలేవు అంటున్నారు. మేము ఇంకెవరితోటి మాట్లాడాలి, ఎవరితోటి మాట్లాడినా మాది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థమైతే లేదు. నీళ్ళ గురించే రోజుకు రోజు బాధపడవలసి వస్తుంది. దీని గురించి ఏం చేయాలో అర్థం కాక ఎవరు చెప్పుకోలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తారా? అధికారులు వీళ్ళు మేమే పోయి చెప్పుకున్నాం, వాళ్ళ దగ్గరికి పోయి చెప్తామండి చేస్తామండి అంటారు. ఇట్లా మీ అటువంటి వాళ్ళు పిలిపిస్తుండ్రు, మాట్లాడిపిస్తుండ్రు. వీడికి 2-3 వచ్చిండ్రు, వెళ్ళిపోతుండ్రు, మాట్లాడుతుండ్రు, చేస్తాం అంటుర్రు, వెళ్ళిపోతుర్రు. మల్లారెడ్డిని పిలిపిస్తామన్నారు, మల్లారెడ్డి కూడా పిలిపియలేదు. ఇంకోసారి ఒక రాజాని పిలిపించిండ్రు, ఆయనతోటి మాట్లాడినాం. ఆయన కూడా చేపిస్తామన్న, ఆయన వచ్చి కూడా ఖర్చు పెట్టుకుండ్రి, పైపులు వేయండ్రి, పైపులు పెద్దగా వేస్తే మంచిగా వస్తాయి, వాటర్ మంచిగా ఇడుగుండ్రి. ఇంత జనాలు నష్టపెడుతుర్రు, వాళ్ళు ఎందుకు బాధ పెడుతుర్రు, నీళ్ళే కదా వాళ్ళు అడిగేది, ఇంకేమన్నా అడుగుతుర్రా అని వాళ్ళు కూడా చెప్పారు. చేస్తాం అంటున్నారు, చేయట్లేదు. దాని గురించి ఏం చేయాలో మాకు తెలియదు. తప్పదు, నాకు ఇదే ఆలోచన అయిపోయిందండి. మా పిల్లలకు మేము ఎక్కడ వెళ్ళిపోదామన్నా మాకు ఎక్కడి ఆధారం కూడా లేదు, ఇది తప్ప. అట్లుంది మా పరిస్థితి. ఇక్కడ వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ఇండిపెండెంట్ హౌస్ మెయింటైన్ చేయాలంటేనే కష్టం ఉంది. రెంటర్స్కు వాటర్ సప్లై కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది.
ఇంట్లో ఈ పిల్లల్ని టైం స్కూల్కి పంపించలేక ఈ వాటర్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. డ్రైనేజ్ మేమే వేయించుకున్నాము, కరెంటు మేమే కల్పించుకున్నాము. ఇప్పుడు వాటర్ కూడా సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలి సార్. ఎంతకాలం నుంచి ఉంది సమస్య? ఈ సమస్య ఒక 4-5 ఇయర్స్ అవుతుంది సార్. ఈ వాటర్ అయితే వాటర్తో చాలా ఇబ్బంది అవుతుంది. ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్. వస్తురు రాజకీయ నాయకులు వస్తురు, చేస్తాం అంటురు. ఇదే ఇక చెప్పడము మాత్రమే అవుతుంది కానీ ఈ సమస్యను మాత్రం పూర్తిగా పరిష్కరించే వాళ్ళు ఎవరు ముందుకు వస్తలేరు సార్. తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలి. ఓకే, రోజు రోజేమో జనాభా కాలనీలు విస్తరిస్తున్నాయి, ఉన్న నీళ్ళు రావట్లేదు. ఎంత ఒక గంట వస్తాయా, అర్ధ గంట వస్తాయా, ఎట్లా? గంట ఇస్తారు సార్, గంట బావు. అది కూడా లో ప్రెజర్. ఇట్లా ఇస్తే మాకు ఏడా సరిపోతాయి సార్. ఇంట్లో వాడుకోనికన్నా సరిపోవాలి కదా, 1 వీక్ ఒకసారి వస్తే మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. బోర్లు కూడా నీరు రావట్లేదు సార్. బోర్లు మొత్తం ఎండిపోయినాయి, వాటర్ రావట్లేదు. రాకపోవడం వల్లనే మాకు ఇబ్బంది అవుతుంది సార్. చెప్పండి, చిన్నపిల్లలకి ఎట్లా ఇబ్బంది? చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకి స్నానం చేపియాలన్నా, అట్లీస్ట్ మోషన్ పోయినా కూడా కడగడానికి కూడా ఒక మగ్గు వాటర్ కూడా రావట్లేవు కదా, చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఓకే, వంటకు కావచ్చు, అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి మేడం? 1 వీక్ ఒకసారి ఇడిచిపెడతాడు. మాకు సరిపోవు కదా వాటరు. చాలా మంది ఉన్నాం మా ఇంట్లో కూడా, సరిపోవు. అందులో పిల్లలు ఉండడం వల్ల ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది. ట్యాంకర్తో తెప్పిస్తారా? తెప్పిస్తాం. ఓకే, చెప్పండి. అంటే బోర్లు వేసిన బోర్లు పడవా మేడం మీ కాలనీలో? ఏంటి చెప్పండి. బోర్లు ఇంతకుముందు తక్కువ జనాభా ఉండేదండి, ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. బోర్లు వేసిన ఇంతకుముందు 400 ఫీట్స్ 500 వేస్తే ఫుల్ వాటర్ వచ్చేది. ఇప్పుడు అసలు 1000-1200 వేసినా కూడా వాటర్ అనేవి లేకుండా అయిపోయింది. నల్లాలు కనీసం డే బై డే వదిలినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండేది. ఇప్పుడు వారానికి ఒక రోజు 5 రోజులకి 6 రోజులకి వాటర్ వదిలే వరకు మస్తు ప్రాబ్లం అవుతుంది. ఏమైనా రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తారు తప్ప ఇటువంటి సమస్యలు పరిష్కరిద్దామైతే రారు. మేము పోయినా కూడా వాళ్ళ దగ్గరికి పట్టించుకోకుండా ఎక్కడ ఉండి మధ్య వాళ్ళ అది గన్మెన్లని వాళ్ళని వీళ్ళతో సమాధానాలు చెప్పి మమ్మల్ని పంపించేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది నగరం మొత్తం కాలనీలలో ఉంటారు. నిజంగానే చాలా గ్రామీణ ప్రాంతాలు అట్లాంటివి కూడా కావు. ఎంతోమంది వేల మంది లక్షల మంది ఇక్కడ నివసిస్తుంటారు. అయినా కానీ అధికారులు ఎవరు ఏం పట్టించుకోరు. ఇన్ని బిల్లులు ఇన్ని పెయిడ్ చేస్తున్నామండి, ఏది కూడా పెండింగ్ పెట్టకుండా హౌస్ బిల్ అని, వాటర్ బిల్ అని, కరెంట్ బిల్ అని ప్రతి బిల్లులు వసూలు చేసుకుంటారు కదా ప్రభుత్వం. అయితే మా సమస్యను క్లియర్ చేయాలి కదండి. ఓకే ఓకే రైట్. అంటే ఇక్కడ ఇల్లు కొత్తగా నిర్మించాలంటే పరిస్థితి ఏంది? ఎందుకంటే మంచినీళ్ళకే లేదు, ఇప్పుడు అట్లా ఇల్లు కట్టాలంటే పరిస్థితి ఏంది? కష్టమే, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వడం చాలా కష్టం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది ఇక్కడ, వాటర్ అయితే ఇబ్బంది ఉంది. ఇంటి నిర్మాణం ఆపేసిరా? ఆగిపోయింది. ఇది కూడా నడుస్తూ డౌటే నాకు, వాటర్ కోసం ఇబ్బంది ఉంది. కష్టం, చాలా కష్టం వాటర్ ఇక్కడ. ఎట్లా మరి ట్యాంకర్ తో తెప్పించేసి? అది కూడా కష్టమే అది కూడా, వాటర్ కూడా అదే సైట్ నడవడం కష్టం. కొత్త కన్స్ట్రక్షన్ అవ్వడం కష్టం, చాలా కష్టం అవుతుంది. వాటర్ మాత్రం చాలా ఇబ్బంది ఇక్కడ. మరి ఎట్లా ట్యాంకర్ తోటే కదా? ఇంకా ఇప్పుడు ట్యాంకర్లే ఎన్ని ఫీట్లు వస్తే పడతాయి ఇక్కడ? ఎన్ని పడతాయి? ఇది వాటరా చెప్పలేం సార్, అది చెప్పలేం. ఇప్పటికి 1000-1200 ఫీట్లు వేసినా వాటర్ రావట్లేదు ఇక్కడ. కష్టం వాటర్కి, కన్స్ట్రక్షన్ రావడం చాలా కష్టం. ఓకే ఓకే, అంతేనా? ఎన్ని ఫీట్లు వేసినా నీళ్ళు రావట్లేదు? మినిమం 1200 పోయినా వాటర్ లేదు ఇక్కడ. ఇంతకుముందు 300-400 పెడితే ఫుల్ వాటర్ ఉండేది. ఇప్పుడు 1200 పోయినా వాటర్ లేదు, మొత్తం డ్రై అయిపోయినాయి బోర్లు. మనకు ఏప్రిల్ మే నెల పోయేది బోర్లు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే బోర్లు పోయినాయి, మొత్తం డ్రై అయిపోయినాయి. మామూలుగా అక్కడక్కడ వస్తున్నాయి కొన్ని. మనకు నీళ్ళు సరే మరీ విలేజ్ల కంటే దారుణం అయిపోయింది సార్. ఆల్టర్నేట్ డే పక్కన ఇప్పుడు ఈ రోజు తప్పించి రేపిస్తారు, ప్రతిరోజు ఇస్తారు. కానీ మా కాలనీకి వచ్చేసరికి 4 డేస్ అవుతుంది, 5 డేస్ కూడా అవుతుంది. ఆ లాస్ట్ 4 డేస్ అయిపోయిన తర్వాత మనకు పైప్ లైన్ బలిగింది, ట్యాంకర్లో వాటర్ లేదు. ఇట్లాంటి సమస్యలు ఇంకుడు గుంతలు ఏమైనా ప్రచారం చేశారా అధికారులు కావచ్చు? ఇంకుడు గుంతలు ఎందుకంటే దాంతో హార్వెస్టింగ్ అని ఇంతకుముందు చేసుకోవాలి, ఇప్పుడు లేదు. ఇంతకుముందు వాటర్ ఫుల్ ఉన్నప్పుడు ఎవరు చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇప్పుడు హార్వెస్టింగ్ చేసుకోనికి ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఉన్నది. దీన్ని ఇప్పుడు చేయాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని కదా, కొంచెం టైం పడుతుంది. ఏమైనా ఉందా అసలు ప్రచారం ఉందా? హార్వెస్టింగ్ చేసుకోవాలని చెప్తున్నారు, చేపించుకోవాలి, ఇంకుడు గుంతలు చేపించుకోవాలి. ఇది మనకేం లేదు కానీ వాటర్ ఆల్టర్నేట్ డే కొంచెం ఒక 1 అవర్ ఇచ్చినా పర్లేదు, రోజు తప్పి రోజు ఇస్తే బాగుంటుంది. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి మరి? 4 డేస్ తర్వాత ట్యాంక్ అదేంటి పైప్ లైన్ బలిగింది, మాకు ఇంకా వాటర్ రాలేదు.
సరే అని చెప్పేసి అదైనా చక్కగా ఇస్తారా అంటే 1 అవర్ ఇస్తారా, 1 అవర్లో కొంతమందికి మోటార్లు పెడతారు, గడ్డ మీదకున్న వాళ్ళకి నీళ్ళు ఎక్కవు, మోటార్ పెట్టుకున్న వాళ్ళకి ఒక 1000 లీటర్ 2000 లీటర్ పోతుంది, వీళ్ళకి లేని వాళ్ళకు 500 లీటర్స్ వస్తాయి. ఈ 500 లీటర్స్ ఏం సరిపోతే మాకు సరిపోవు. మరి రెంట్కున్న పరిస్థితి ఏంది? రెంట్ ఏమన్నా ఇట్లా నీళ్ళ కొరత ఉందని రెంట్కి ఇవ్వడం కూడా ఆపేస్తున్నారా జనాలు? కదా ఇప్పుడు రెంట్కున్న వాళ్ళు అంటే ఇప్పుడు మనం నమ్ముకొని వాళ్ళు ఉంటారు మన మీద, అవును. మనమే తెచ్చుకోవాలి, ట్యాంకర్లు తెప్పించుకోవాలి, పోపియాలి. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ లేక కూడా ఈ ట్యాంకర్లు కూడా రావట్లేవు. ఇంతకుముందు 600-700కి వచ్చేవాళ్ళు, వాళ్ళు 1500 1200, అది కూడా ఎక్కడ చర్లపల్లి నుంచి రావాలి, రాంపల్లి నుంచి రావాలి. అది ముందు బుక్ చేసుకోవాలా? ముందు బుక్ చేసుకుని తెలిసిన వాళ్ళు ఉంటే వస్తారు, లేకపోతే లేదు. అట్లా కూడా చాలా ప్రాబ్లం ఉందన్న వాటర్ అయితే, బోర్లు లేక నీళ్ళు రాక. సరే మున్సిపాలిటీ వాటర్ అన్న బుకింగ్ చేద్దామని బుక్ చేస్తే క్యాన్ నెంబర్లు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మాకు బుక్ చేస్తే 15 days పడుతుంది, 1 week పడుతుంది బుకింగ్ 1 week పడుతుంది. 1 week పడుతుంది. ఆ లోపు కొంతమందికి ఏంటంటే కొంతమంది ఇళ్ళల్లో 200 లీటర్ 300 లీటర్ అంటే 2500 3000 లోపే పడతాయి. సంపులు కరెక్ట్ లేవు, వాళ్ళొక 10 నిమిషాలు వెయిటింగ్ చేయరు. ఓకే. మరి ఈ డబ్బాలు అవన్నీ పెట్టుకోవాలి. మళ్ళీ పైకి ఎక్కేయటం ఏమి ఉండదు, వాళ్ళు 10 నిమిషాలు వెళ్ళిపోతారు పోసేసి. లాస్ట్ టైం నేను ట్యాంకర్ బుక్ చేసుకుంటే ఏంటంటే మేము 50-50 చేసుకుంటాం పట్టక. పక్కన వాళ్ళకు పోయాం మేము, నాకు 40,000 పైన వేస్తున్నారు, 50,000 పైన వేస్తున్నారు, ఆ నీళ్ళు కూడా పోతలేరు, పోవట్లేదు సార్. ఓకే. వాటర్ ప్రాబ్లం అయితే చాలా తీవ్రంగా ఉంది. ఇక డ్రైన్ కూడా పెంచాల్సిన పరిస్థితి ఉంటుందా దీని సందర్భంగా? రెంట్లు దేనికి సార్? మనకు వాటర్ వస్తే ఒకవేళ ఎవరైనా పెట్టాలంటే రెంట్ కూడా పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మామూలుగా వాళ్ళని మరి ఏం చేసుకుంటారు వాళ్ళు? మామూలుగా ఇప్పుడు మామూలు రెంట్ ఇచ్చేదే ఇక్కడ మన కనెక్టివిటీ లేదు కరెక్ట్గా. వచ్చిన వాళ్ళు ఏంటంటే సరే తక్కువకి వస్తుందని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు ఉండవు, ఆటోలు ఉండవు, ఓలా ఊబర్ని బుక్ చేసుకోవాలి. ఓలా ఊబర్ బుక్ చేసుకుంటే మినిమం 100 నుంచి 150 ఉంటుంది. వాళ్ళకి వచ్చే శాలరీస్ అంతా 10,000 8,000. ఈ రెంట్ ఎంత ఉంటుంది? భార్యాభర్తలు ఇద్దరు కష్టపడ్డా కూడా 25,000 అటు ఇటు వస్తుంది శాలరీ. మరి అధికారులు ఏమంటున్నారు? అన్న ఇప్పుడు ఏమన్నా వాటర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం 2 రోజులకు అంటున్నారు. మన యాదగిరి సార్ మన పోతే మీకు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నుంచి చూద్దామన్నారు, కానీ చూద్దామన్నట్టుగానే పోతుంటుంది. ఓకే, రైట్. అంటే ఇది నగర వాసులు చెప్పేది. చాలా చోట్ల ఇదే విధంగా ఉంది ఆ పరిస్థితి. మొత్తానికి ట్యాంకర్లకు వేలు పెట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా బోర్లు వేయాలంటే కూడా 1000 ఫీట్లు 1200 ఫీట్లు వేస్తే అది కూడా కొంతమందికే వాటర్ వస్తాయి, మిగతా వాళ్ళకి రాదు. దీంతో నీటి ఎద్దడితోటి చాలా ఇబ్బందులు పడుతుంది. దీంతో ఇండ్లు ఉన్నప్పటికీ కూడా రెంట్కి ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేని పరిస్థితి, ఇచ్చినా రెంట్లు పెంచాల్సిన పరిస్థితి. అంతేకాకుండా నీటి కొరత, ట్యాంకర్ల కొరత, అంతేకాకుండా కొత్త ఇంటి నిర్మాణం చేయాలంటే కూడా పరిస్థితి చేయలేనట్టుగా పరిస్థితి. అందుకనే కొంతమంది ఒక ఫ్లోర్ వరకు వేసేసి 2వ ఫ్లోర్ ఆపినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ కాలనీ అనుకోవడం కూడా చాలా కాలనీలో ఇదే పరిస్థితి. దీనికి అధికారులు ముఖ్యంగా పైప్ లైన్ ఉంది, వ్యవస్థ ఉంది, డే బై డే ఇచ్చేట అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సీజన్లోనే ఇవ్వకపోతే, ఈ ఎండాకాలం అయిపోయింది, ఈ సీజన్లోనే ఇవ్వకపోతే తర్వాత వచ్చేట పరిస్థితి ఏంటి అన్నట్టు కోణంలో ఆలోచన చేస్తున్నారు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. మా నీటి సమస్యని త్వరగా తీర్చాలంటూ చాలా కాలనీలు, హైదరాబాద్లో చాలా కాలనీల్లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చిన్నపిల్లలు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వాళ్ళు నీటి కోసమే గోసపడుతున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. కేవలం మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.